Hello everyone, welcome back to my YouTube channel. So మీ అందరికీ తెలుసు నేను మధు అని. అయితే ఈ రోజు వీడియోలో నేను మీతో ఏం షేర్ చేసుకోబోతున్నాను అంటే నా అమెజాన్ ఎక్స్పీరియన్స్ లైక్ అమెజాన్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ అండ్ అమెజాన్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎవ్రీథింగ్ ఈరోజు మీతో డిస్క్లోజ్ చేయబోతున్నాను. సో ఇప్పుడు దాకా నేను అమెజాన్కి సంబంధించి 4 ఇంటర్వ్యూస్ ఇచ్చాను అండ్ కరెంట్లీ నేను వచ్చేసి లైక్ ట్రాన్సాక్షన్ రిస్క్ ఇన్వెస్టిగేటర్ అనే ఒక రోల్ అయితే వర్క్ చేస్తున్నాను. సో ఈరోజు నేను చెప్పబోయే రోల్ ఏంటి అంటే క్వాలిటీ అష్యూరెన్స్కి సంబంధించి ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను. హోప్ యూ గైస్ మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వచ్చు లైక్ మధు వ్లాగ్ స్టడీ అని అండ్ మీరు అక్కడ అడగచ్చు అండ్ ఐ విల్ బీ క్లారిఫై ఈచ్ అండ్ ఎవ్రీ డౌట్. అండ్ సో ఈరోజు వీడియోలో నేను ముఖ్యంగా ఏం చెప్పబోతున్నాను అంటే క్వాలిటీ అష్యూరెన్స్కి సంబంధించి ఎవ్రీథింగ్ డిస్క్లోజ్ చేయబోతున్నాను లైక్ ఎగ్జామ్ ప్యాటర్న్ దగ్గర నుంచి ఇంటర్వ్యూ ప్రాసెస్ దాకా ఎలా ఉంటుంది అనేది. సో నాకు వచ్చేసి నేను క్వాలిటీ అష్యూరెన్స్కి సంబంధించి ఎగ్జామ్ డేట్ అయితే ఎగ్జాక్ట్గా గుర్తులేదు బట్ రాసేసాను అండ్ ఎగ్జామ్ రాసిన ఒక 2-3 డేస్కి అనుకుంటా నాకు లైక్ ఫస్ట్ రౌండ్ ఏముంటుందంటే బేసిక్ వర్బల్ ఎబిలిటీ ఉంటుంది. సో వర్బల్ ఎబిలిటీ అయిపోగానే మనకు యాప్టిట్యూడ్ కూడా ఉంటుంది క్వాలిటీ అష్యూరెన్స్కి. యాప్టిట్యూడ్ అయిపోగానే ఉంది. సో ఈ రిటర్న్ వర్షన్ కూడా క్లియర్ అయిపోగానే థ్యాంక్స్ ఫర్ అటెండింగ్ ద టెస్ట్ అని వస్తుంది. సో వన్స్ ఇదంతా అయిపోగానే మనకు అమెజాన్ టీం నుంచి ఒక మెసేజ్ వస్తుందన్నమాట. థ్యాంక్స్ ఫర్ క్లియరింగ్ ద టెస్ట్ అండ్ హైర్ ప్రో వీ విల్ బీ స్కెడ్యూలింగ్ యువర్ ఇంటర్వ్యూ ఫర్ ఫర్దర్ ప్రాసెస్. సో యూ హ్యావ్ టు అప్లై ఫర్ దిస్ రోల్ అని ఒక మెసేజ్ వస్తుంది. సో వాళ్ళు అట్లాగే ఒక లింక్ కూడా ఇస్తారు. సో ఆ లింక్ పైన క్లిక్ చేసి మనం అప్లై చేయగానే మనకు ఒక డిజిటల్ కాల్ వస్తుంది అనమాట. సో కన్వీనియంట్ని బట్టి ఒక డిజిటల్ కాల్ వస్తుంది లైక్ మేము ఈ రోజుని మీ ఇంటర్వ్యూని షెడ్యూల్ చేయాలనుకుంటున్నాము, మీరు ఫ్రీగా ఉన్నారా, అవైలబుల్గా ఉన్నారా అని అడగడానికి. సో నాకు అనుకున్నట్టుగానే నెక్స్ట్ డేలోనే సో ఇంటర్వ్యూ అయితే కాల్ వచ్చిందనమాట. సో ఈ ఇంటర్వ్యూకి సంబంధించి కాల్ అయితే వచ్చింది. నా ఇంటర్వ్యూని కూడా షెడ్యూల్ చేశారు 1:45 PM టు 2:15 PM వరకు అనుకుంటా. సో ఇంటర్వ్యూ అయితే షెడ్యూల్ చేశారు. సో ఇక్కడ ఇంటర్వ్యూకి సంబంధించి మేనేజర్ అయితే వచ్చారు. సో మేనేజర్ వచ్చి ఆయన వెరీ బేసిక్గా సో యాజ్ నేను ఇప్పుడు దాకా ఒక 2 ఇంటర్వ్యూస్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నాను. సేమ్ ఈ దానిలో కూడా అలాగే అడిగారు. లైక్ ఆయన రాగానే నా పేరు సో అండ్ సో నేను ఈ డెసిగ్నేషన్లో వర్క్ చేస్తున్నాను, నాకు ఇంత ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది అమెజాన్లో అని చెప్పారు ఆయన గురించి ఆయన. అండ్ వెరీ బేసిక్ క్వశ్చన్, టెల్ మీ సంథింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్ అన్నారు. ఎస్, నా గురించి నేను చెప్పాను. సో ఈ క్వాలిటీ అష్యూరెన్స్ రోల్కి సంబంధించి ముఖ్యంగా తెలుసుకోవాల్సింది వచ్చేసి నాకు అప్పుడు ఇది వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అన్నారు, అదొకటి. అండ్ తర్వాత వచ్చేసి ఇది ఒక బుక్ యొక్క క్వాలిటీ ప్రింట్ చేస్తారు కదా బుక్ని, అప్పుడు మనం క్వాలిటీని చెక్ చేసే రోల్ ఇది అని ఆయన చెప్పారనమాట. ఓకే, దట్స్ ఫైన్ అనుకున్నాను. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి నీ గురించి నువ్వు చెప్పు అన్నారు. ఎస్, నా గురించి నేను చెప్పాను. అండ్ తర్వాత వచ్చేసి నువ్వు ప్రాజెక్ట్ ఏం చేసావు, ఆ ప్రాజెక్ట్లో నువ్వు లైక్ ఎలాంటి కాన్ఫ్లిక్ట్స్ని ఫేస్ చేసావు అండ్ ఎలా ఓవర్కమ్ చేసావు అండ్ ఆ ప్రాజెక్ట్ గురించి నాకు బ్రీఫ్ ఇవ్వు అన్నారు. అండ్ నేను ఇంజనీరింగ్ ఇయర్ పాస్డ్ అవుట్ అనమాట, అంటే 2022 పాస్డ్ అవుట్ ఇన్ ది స్ట్రీమ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో. సో ఆయన వచ్చేసి నువ్వు ఇంజనీరింగ్ అంటున్నావు, ఒక టెక్నికల్ డొమైన్ అంటున్నావు, ఎందుకు నాన్ టెక్నికల్ అని క్వశ్చన్ అయితే అడిగారు. సో నేను దానికి కూడా సొల్యూషన్ చెప్పాను అనమాట, ఆన్సర్ కూడా చెప్పాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు క్వాలిటీ అష్యూరెన్స్ సంబంధించి 2 క్వశ్చన్లు అడిగారు. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చి ఏమడిగారంటే నువ్వు ఒక బుక్ని నీ ఫ్రెండ్కి సజెస్ట్ చేయాలి. సో అమెజాన్ నుంచి నువ్వు ఒక బుక్ కొన్నావు అనుకో, లేదా ఒక బుక్ నువ్వు నీ ఫ్రెండ్కి సజెస్ట్ చేయాలి. సో అప్పుడు నువ్వు ఆ బుక్ని ఎలా సజెస్ట్ చేస్తావు అని అడిగారనమాట. సో ఇది సమ్వాట్ ట్రిక్కీ క్వశ్చన్ అనమాట. సో నేను ఫస్ట్ వచ్చేసి ఏం చెప్పాను అంటే, సార్ ఇప్పుడు నేను ఆ బుక్ని ఫస్ట్ దానిలో ఉన్న కంటెంట్ని చదువుతాను అండ్ ఆ కంటెంట్ లైక్ ఆ సమరీ ఏముంది, నెక్స్ట్ అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ ఎలా ఉంది, ఆ బుక్ యొక్క క్వాలిటీ ఎలా ఉంది, లైక్ పేజ్ యొక్క స్ట్రక్చర్ కానీ అండ్ ప్రింటింగ్ ఎబిలిటీ కానీ అండ్ కంటెంట్ కానీ ఎలా ఉంది కంప్లీట్గా చదువుతాను. సో అది రియలీ వర్తీ అయితే నా ఫ్రెండ్కి నేను సజెస్ట్ చేస్తాను, అతనికి ఇది నిజంగా అవసరం అయితే నేను నా ఫ్రెండ్కి సజెస్ట్ చేస్తానని చెప్పాను. ఓకే, దట్స్ గ్రేట్ అన్నారు ఆయన. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి లైక్ నీకు అర్జెంట్గా ఒక లీవ్ కావాలి, అంటే లైక్ నువ్వు వర్క్ చేస్తున్నావు కంపెనీలో, నీకు అర్జెంట్గా లీవ్ కావాలి కానీ నీ మేనేజర్ నీకు లీవ్ ఇవ్వలేదు, అంటే లైక్ వర్క్ చాలా ఉంది కానీ నీకు అర్జెంట్గా లీవ్ కావాలి. సో నువ్వు అప్పుడు నీ మేనేజర్ని ఎలా కన్విన్స్ చేసి లీవ్ తీసుకుంటావు అనే క్వశ్చన్ అయితే అడిగారు. సో నేను దానికి కూడా చెప్పాను. సో ఫస్ట్ నేను వర్క్ని ప్రయారిటైజ్ చేసుకుంటాను నా సెల్ఫ్గా, అంటే లైక్ నేను విచ్ వర్క్ షుడ్ ఐ కంప్లీట్ ద ఫస్ట్. సో నేను అందులో కూడా ఏ వర్క్ని కంప్లీట్ చేయాలి అండ్ డెడ్ లైన్స్ ఏవే ఉన్నాయి వాటిని ఏవే కంప్లీట్ చేయాలి అండ్ నా వరకు ఎంత ఎఫర్ట్స్ ఇవ్వగలనో అంత కూడా ఎఫర్ట్స్ ఇస్తాను. అండ్ తర్వాత వచ్చేసి
సో నేను డెడ్ లైన్స్ని సెట్ చేసుకుంటాను, నా వరకు నేను ప్రియారిటైజ్ చేసుకొని వర్క్ని అయితే మ్యాక్సిమం ఫినిష్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తాను ఇచ్చిన టైంలో. అండ్ నేను మేనేజర్ ఇచ్చిన వర్క్ని విత్ ఇన్ టైంలో కంప్లీట్ చేసేసి అప్పుడు నేను మేనేజర్ని లీవ్ అడుగుతాను. సో దట్ ఆయన సాటిస్ఫై అవుతారు. అఫ్కోర్స్ నా వర్క్ నేను విత్ ఇన్ టైంలో కంప్లీట్ చేస్తాను కాబట్టి ఆయన లీవ్ ఇచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి అని అడిగాను, లైక్ చెప్పాను. ఆయన కూడా ఓకే దట్స్ ఫైన్, గ్రేట్ అన్నారు. అండ్ నెక్స్ట్ నన్ను అడిగింది వచ్చేసి ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అనమాట. నువ్వు చెన్నై లొకేషన్కి రీలొకేట్ అవుతావా ఒకవేళ నువ్వు సెలెక్ట్ అయితే అన్నారు. ఎస్ సార్ ఆఫ్ కోర్స్ నేను రీలొకేట్ అవుతాను అన్నాను. అండ్ ప్రజెంట్ నువ్వు అనంతపూర్ అంటున్నావు, లైక్ చెన్నై అంటున్నావు, చాలా దూరం కదా, లైక్ ఆర్ యూ కంఫర్టబుల్ అన్నారు. ఎస్ సార్ నేను కంఫర్టబుల్ అని చెప్పాను. ఇంతే జరిగిందనమాట. అండ్ ఫైనల్గా డూ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ అన్నారు. నేను వచ్చేసి వర్క్ కల్చర్ ఇన్ అమెజాన్ గురించి అడిగాను. ఇక్కడికైతే ఇంటర్వ్యూ అయిపోయింది. సో ఇంకా నన్ను ఎలాంటి క్వశ్చన్స్ అడగలేదు, ఎలా అయితే జరిగింది. హోప్ యూ గైజ్ మీకు కనుక నేను చెప్పిన ఈ కంటెంట్ వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయడం అసలు మర్చిపోద్దు. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో అయితే ఫాలో కావండి. సో నాకు తెలిసింటే రిప్లై అయితే ఖచ్చితంగా ఇస్తాను అనమాట. దిస్ ఈస్ యువర్ మధు సైనింగ్ ఆఫ్, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.